హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెంగళూరు పిల్ల. ఈ రోజు అయితే మాత్రం నా స్టైల్లో అయితే చికెన్ బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అనేది చూపించేస్తానండి. ఈ బిర్యానీ అయితే మాత్రం వితిన్ 15 మినిట్స్లో అయితే కుక్కర్లో అయితే మాత్రము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంక టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అద్రిపోతుందండి, అంత బాగుంటుంది. అంటే ఎక్కువ మసాలాస్ ఏమీ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ అయితే. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా నేను ఇక్కడ ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని అయితే మాత్రం ముందుగా చికెన్ అయితే మాత్రం మసాలాల్లో అయితే మాత్రం నానబెట్టేస్తున్నానండి. ఇక్కడ నేనైతే మాత్రం రెడీమేడ్ చికెన్ బిర్యానీ మసాలా పౌడర్ తీసుకున్నాను ఒక ప్యాకెట్. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారము, అలాగే రుచికి సరిపడ్డ సాల్ట్. ఇక్కడైతే మాత్రం నేనైతే మాత్రం ఫ్రెష్గా ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రుబ్బుకున్నానండి. బిర్యానీకి అయితే మాత్రం నాన్ వెజ్లకి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకుంటే టేస్ట్ మాత్రం అద్దిపోతుందండి. అలాగే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకున్నాను. అలాగే కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసము, అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసి దీన్ని అయితే మాత్రము మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే మాత్రం దీంట్లోకి అయితే యాడ్ చేసి చికెన్కి అయితే మాత్రం మంచిగా మసాలాలు పట్టేలాగా అయితే మర్దన చేసేసేయండి. మంచిగా మిక్స్ చేసి ఒక చికెన్ అయితే మాత్రం మినిమం ఒక 1 అవర్ అయితే మాత్రం పక్కకు పెట్టేసేయండి. ఈ చికెన్ అయితే మాత్రం మనం ఎంతసేపు చికెన్ అయితే మసాలాలో నానబెడితే బిర్యానీ అనేది అయితే మాత్రం అంత టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నాకు టైం లేదు కాబట్టి నేను ఒక 1 అవర్ నానబెట్టేసుకున్నానండి ఫ్రిడ్జ్లో. తర్వాత అయితే మాత్రం ఇక్కడ కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి అయితే మాత్రం ముందుగా ఆయిల్ అయితే ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ కూడా వేసుకున్నానండి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దీంట్లోకి అయితే మాత్రం హోల్ గరం మసాలా అయితే వేసేసుకున్నానండి, బిర్యానీ మసాలాస్ అన్నీ. తర్వాత ఇవన్నీ బాగా చిట్లిచ్చిన తర్వాత దీంట్లోకి అయితే మాత్రం ఒక బిగ్ సైజ్ 2 ఆనియన్స్ అయితే తీసేసుకుని దీన్ని అయితే సన్నగా పొడవుగా అయితే చాప్ చేసేసుకున్నాను. బిర్యానీకి అయితే మాత్రము ఆనియన్స్ అనేది మాత్రం కంపల్సరీగా గోల్డెన్ బ్రౌన్ అయితే మాత్రం వేపించుకోవాలి. అప్పుడే మన బిర్యానీకి అయితే మాత్రం టేస్టీ అయిన బిర్యానీ రెడీ అవుతుందండి. సో ఇక్కడైతే మాత్రము అలాగే నేను ఇక్కడ 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను. ఆల్రెడీ కారం వేసాను కాబట్టి నేనైతే పచ్చిమిర్చి ఒక 4 యాడ్ చేశానండి. తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అంతా వేగిన తర్వాత ఒక 2 టమోటోస్ అయితే మాత్రం సన్నగా చాప్ చేసుకుని ఆయిల్లో అయితే మగ్గనిచ్చాను. టమోటాలు మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ అయితే మాత్రం దీంట్లోకి అయితే యాడ్ చేసేసి ఒక 15 మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లో అయితే మాత్రం చికెన్ అయితే మాత్రం మంచిగా మూత పెట్టేసుకొని అయితే మాత్రం మగ్గనిచ్చుకోండి. హై ఫ్లేమ్లో అయితే మాత్రం అస్సలు పెట్టకండి. మీడియం ఫ్లేమ్లో కానీ చికెన్ మగ్గించుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే వాటర్ అంతా మాత్రం మంచిగా ఈ ఆయిల్లో అయితే మాత్రం కుక్ అయిపోతుందండి. చూడండి ఇక్కడైతే మాత్రం చక్క ఆయిల్లో అయితే మాత్రం చికెన్ అయితే కుక్ అయిపోయిందో, ఆల్మోస్ట్ ఇక్కడ 60% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడైతే మాత్రం ఇక్కడ ఒక గుప్పెడు పుదీనా అయితే యాడ్ చేసేసుకొని దీన్ని అయితే మాత్రం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని మంచిగా ఆ పుదీనా ఫ్లేవర్ అంతా కూడా చికెన్లోకి ఇది అయ్యేలాగా ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసేసుకోండి. తర్వాత అయితే మాత్రం ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అదే మీరు బాస్మతి బియ్యం తీసుకుంటే ఒక గ్లాసుకి 1.5 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేయండి. ఈ వాటర్ని అయితే మాత్రం మంచిగా మసాలా అయితే కాగనివ్వండి. అప్పుడు తర్వాత అయితే మాత్రం ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసేసి ఫైనల్గా అయితే మాత్రం కొంచెం కొత్తిమీర వేసేసి పైన కొంచెం గీ అయితే వేసేసుకోండి. దీనైతే కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేసి సరిపోతుంది. యమ్మీ బిర్యానీ అయితే మాత్రం రెడీ అయిపోయిందండి. నిజంగా అయితే మాత్రం టేస్ట్ అయితే మాత్రం ఎంత బాగుంటుందో తెలుసా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ అయితే మాత్రం. సో ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో టైం కుదిరినప్పుడు ఒకసారి ఇలా బిర్యానీ ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఈ వీడియోకి అయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది.